గుడ్ ఈవినింగ్ టు ఆల్. నేను మీ వర్షిని వైటి. సో మళ్ళీ వచ్చేసాను నేను అగైన్. నేను బ్లింకిట్లో ఆర్డర్ పెట్టుకున్నాను. మార్నింగ్ బనానాస్ అవి పెట్టుకున్నాను కదా, అండ్ ఇప్పుడు కూడా ఫ్రూట్సే పెట్టుకున్నాను. ఎందుకు ఫ్రూట్సే పెడుతున్నా అంటే నాకు హెల్త్ బాగాలేదు, లేడీస్ ప్రాబ్లం అనమాట. సో బయటికి కూడా వెళ్ళలేను. పెద్దన్నయ్య ఏమో ఊరు వెళ్ళాడు, అండ్ చిన్నయ్య షాప్ దగ్గర ఉన్నారు. నాకు తెచ్చిపెట్టే వాళ్ళు ఎవరు లేరనమాట. అందుకని ఈ బ్లింకిట్ అనేది నాకు చాలా హెల్ప్ అవుతుంది, ఉపయోగపడుతుంది మంచిగా. సో ఈవినింగ్ నా నైట్ డిన్నర్ ఏం ఆర్డర్ చేసుకుని చూపిస్తే చూడండి. అగైన్ మళ్ళీ కొబ్బరి బోండాలు ఈసారి 2 తెప్పించానమాట. నైట్ తాగితే కొంచెం వేడి మొత్తం పోతుంది అని చెప్పని. చల్లగా ఉన్నాయి బోండాలు అయితే మాత్రం చూడొచ్చు. ఫ్రీజర్ నుంచి వచ్చినాయి కాబట్టి చల్లగా ఉన్నాయి అనమాట. అండ్ అలాగే ఫ్రెష్ కటింగ్ ఫ్రూట్స్ అనమాట. సో ఇలా పీసెస్గా కట్ చేసి పంపించారు. ఇందులో ఏమేమి వచ్చినాయి అంటే పపాయ, పైనాపిల్ అండ్ కర్బూజా వచ్చింది. యాక్చువల్గా నేను పపాయ ప్లేస్లో వాటర్ మెలన్ రావాలి, అది నేను పపాయ స్కిప్ చేస్తాను ఎందుకంటే ఓవర్ బ్లీడింగ్ అవుతుంది ఈ టైంలో తింటే. అందుకని ఈ 2 తినేస్తాను నా డిన్నర్కి. అండ్ అలాగే నా మై ఫేవరెట్ లాంగ్ ఆన్ ఫ్రూట్స్. ఇవి నా ఫేవరెట్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. చిన్నప్పుడు మా అన్నయ్య అదేంటి తొండగుడ్లు అని చెప్పి నేర్పించేవాడు. ఇవి అనమాట నా బ్లింకిట్లో ఆర్డర్. ఈవినింగ్ టైం ఇవి ఆర్డర్ చేసుకున్నాను. ఇంకా కొబ్బరి నీళ్ళు తాగేసి ఈ ఫ్రూట్స్ తినేసి ఇదే నా డిన్నర్. నేను యాక్చువల్గా పీరియడ్ టైంలో ఏం తినను, అంతగా ఫుడ్ ఎక్కువ తీసుకోను అనమాట. ఇలాగా లిక్విడే ఎక్కువ తీసుకున్నాను, అండ్ ఫ్రూట్స్ ఎక్కువ తీసుకుంటాను. అది చాలా బెటర్. ఓకే గైస్, డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్. బై బాయ్, గుడ్ నైట్ టు ఆల్.